నరేష్, అఖిల గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. పెళ్ళయి 2 ఏళ్ళు అయింది. ప్రెగ్నెన్సీ రావట్లేదు ఏంటని రకరకాల డాక్టర్ల దగ్గర తిరుగుతూ ఉంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అన్నారు. కౌంట్ కూడా లో కౌంట్ ఉందని చెప్పారు. తర్వాత మేనరికం ఉంది కదా, దానివల్ల ప్రాబ్లం అవుతుంది అన్నట్టుగా చెప్పారు. సరే, వాళ్ళు మన యూట్యూబ్లో వీడియోలు చూశారు. మేనరికం ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, అలాగే కౌంట్ తక్కువ ఉన్నా కూడా పెంచుకోవచ్చు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా సరి చేసుకోవచ్చు, ప్రెగ్నెన్సీ పొందొచ్చు న్యాచురల్గా నార్మల్గా అని చెప్పాము. ఆ వీడియోలు చూసి నమ్మకంతో మన దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఎన్నాళ్ళకి వచ్చిందండి ఇక్కడ ప్రెగ్నెన్సీ? 3 మంత్స్. 3 మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. ఐవీఎఫ్లు ఏమైనా చేసామా? లేదు. ఆపరేషన్లు ఏమైనా చేసామా? ఏం లేదు. మేనరికం ఏమన్నా పోయిందా మధ్యలో? లేదండి. పోలేదుగా, పోలేదు. మేనరికంలోనే ఉన్నారుగా. అవును. సేమ్ భార్యతోనే కదా ప్రెగ్నెన్సీ వచ్చింది. అవును. సో అది ఇక్కడ బ్లడ్ టెస్ట్ చేయించాం. యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. మరి బ్లడ్ టెస్ట్ సంగతి ఏంటి అని చూస్తే బ్లడ్ టెస్ట్లో కూడా బీటా ఎస్సీజీ 51,938 వచ్చింది. 5 దాటితే ప్రెగ్నెన్సీ. సో 51,000 వచ్చింది. పోనీ వచ్చిన ప్రెగ్నెన్సీ ఏమన్నా ట్యూబుల్లో ఏమన్నా ఇరుక్కుందా అని చెప్పి నార్మల్ ప్రెగ్నెన్సీయా అబ్నార్మల్ ప్రెగ్నెన్సీ అని చూస్తే అక్కడే స్కానింగ్ కూడా చేయించుకోమన్నాం. స్కానింగ్ చేయించుకుంటే గర్భసంచిలోనే వచ్చింది 5 వారాల ప్రెగ్నెన్సీ, ఎర్లీ ప్రెగ్నెన్సీ, గర్భసంచిలోనే ఉంది, ట్యూబుల్లో లేదు అని ఇచ్చారు. 5 వారాల 3 రోజులు. మరి మీరే చెప్పాలి సార్. ఎట్లా వచ్చింది? మేనరికం ఆపింది అంటారు. అప్పుడు ఆపలేదుగా మేనరికం. మేనరికం మేము ఆపలేదు సార్. క్రిముల వల్ల. ఎవరు ఆపారు? క్రిములు ఆపినాయి. ఎస్ సార్. ఇన్నాళ్ళు మీకు ప్రెగ్నెన్సీ రాకుండా చేసింది క్రిములు. మరి ఏ డాక్టర్ అన్నా చెప్పారా మీకు క్రిములు ఉన్నాయని? క్రిములు ఉన్నాయని నేను అంటే ఆల్రెడీ 1 ఇయర్ ఒక కార్పొరేట్ హాస్పిటల్లోనే చూపించాను సార్. 2 హాస్పిటల్లో చూపించాను. ఓకే. బట్ అక్కడ ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అని ఎవరు చెప్పలేదు సార్. క్రిముల గురించి ఎవరు మెన్షన్ చేయలేదు. ఎవరు మెన్షన్ చేయలేదు. మేనరికం గురించే చెప్పారు. మేనరికం ప్రాబ్లం ఉంది కదా, సో దానివల్ల ఉండొచ్చు అన్నట్టు చెప్పారు. సో ఈమెకి నా వైఫ్కి ఏమో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉంది. సో దానివల్ల ప్రాబ్లం కూడా ఉంటుంది. సో అది సరి అయిన వరకు వాడుకుంటూ ఉండండి అని చెప్పారు. సో ఒక 1 ఇయర్ వాడాము. బట్ దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. హెయిర్ ఫాల్ అవ్వడము, డిఫరెంట్ చాలా హెల్త్ కండిషన్స్ వస్తూ ఉన్నాయి. గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడము అట్లా అవుతూ ఉంటే ఇప్పుడు 1 ఇయర్ తర్వాత ఆపేసాం సార్. ఆపేసి నెక్స్ట్ ఇలా యూట్యూబ్లో వీడియోస్ చూశాను. అయితే కొన్ని వీడియోస్ చాలా ఎమోషనల్ వీడియోస్ చూసాం మేము ఆ టైంలో. చాలా ఎమోషనల్గా ఏడ్చుకుంటా చాలామంది చెప్పారు, అంటే వాళ్ళ రియల్ స్టోరీస్ చెప్పారు. సో మా వైఫ్ ఒక వీడియో చూసేసి చాలా ఇన్స్పైర్ అయ్యారు. ఆ నైటే డిసైడ్ అయిపోయాము మేము. ఇంకా డిసైడ్ అయిపోయేసి ఎలాగైనా వెళ్ళాలి అనేసి డిసైడ్ అయ్యాము. అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి నెక్స్ట్ డే వచ్చాను సార్. ఆ రోజు నాకు లీవ్ దొరకలేదు. సో నెక్స్ట్ డే వచ్చేసాను నేను. నెక్స్ట్ డే వచ్చేసి ఇక్కడ ఇలానే అందరిలో కూర్చున్నాను. ఎక్కడ కూర్చున్నారు? ఇక్కడ ఈ ప్లేస్లో కూర్చున్నాను. ఈ ప్లేస్లో కూర్చున్నాను. సో కూర్చున్న తర్వాత ఇలా అన్ని వీడియోస్ చూశాను. ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు కూడా వీడియోలు ఉన్నాయా? మీరు వచ్చిన రోజు కూడా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి సార్. ఉన్నాయి. అయితే అందరూ అంటే డిఫరెంట్ మనుషులు ఇలా ఉండొచ్చు, నిజం అవుతుందా అన్నట్టు. అంటే చాలా హాస్పిటల్ తిరిగి ఉంటారు కాబట్టి నమ్మకం ఉండదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు డిస్కషన్స్ అలా ఉన్నాయి. ఖాళీ కూర్చొని డిస్కస్ చేస్తా కూర్చున్నారు. సో కష్టం అవుతుందేమో అన్నట్టు నాకు కూడా డౌట్ ఉండేది. అవును, నిన్ను కూడా బెదరగొట్టారు డిస్కస్ చేసి. సో నేను తర్వాత అంటే మేమిద్దరం నమ్మకంగానే ఉన్నాము. మీ వీడియోస్ అన్ని చూసేసి ఉండొచ్చు, ఎలాగైనా లాస్ట్ వరకు కూర్చున్నావు ఇక్కడే, కౌన్సిలింగ్ అయ్యే వరకు. కంప్లీట్ మధ్యలో బోల్డ్ సైతాలను వస్తే నేను లాక్కుపోవడానికి వెళ్ళిపో, ఈ హాస్పిటల్ వేస్ట్, పద ఐవీఎఫ్ పద, ఆపరేషన్ పద, సో అవి చేస్తేనే రాలేదు మాకు, ఇక్కడేమొస్తుంది నా బొంద అనిపిస్తా ఉంటాయి. అవును, అలా నమ్మలా మీరైతే? నమ్మలేదు, నమ్మకుండా ఇక్కడే కూర్చున్నారు నన్ను నమ్మి. ఎలాగైనా అంటే ఆ వీడియోస్ కొన్ని చూశాను. ఒక్కొక్కరు 20 years 25 years 30 years వాళ్ళు కూడా. సో వాళ్ళకు వచ్చిన ప్రెగ్నెన్సీ మనకెందుకు రాదు అన్న ధీమాతో మేము ఉన్నాం సార్. చాలా మంది 20 ఏళ్ళు పెళ్ళి అయిన వాళ్ళు 3 ఐవీఎఫ్లు పోయి, లాప్రోస్కోపీలు పోయి, హిస్ట్రోస్కోపీలు పోయి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అదే నమ్మకంతో ఎలాగైనా మనకు కన్ఫర్మ్ అవుతుంది అన్న నమ్మకంతోనే ఉన్నాం సార్. ఈరోజు అది మరి నిజమైందా? మీ నమ్మకం నిజమైంది కదా? ఇప్పుడు నిజమైంది, 3 నెలల్లో నిజమైంది. అవును సార్. సో పెళ్ళి అయ్యి చాలా సంవత్సరాలు అయ్యి చాలామంది బాధపడుతున్నారు. అందరికీ ఐవీఎఫ్లు అంటున్నారు, ఆపరేషన్లు అంటున్నారు, అవి చేసుకున్న ఫలితం రావట్లేదు. చివరికి డోనార్లు అంటున్నారు, అవి ఫలితం రావట్లేదు. సరుగేట్లు అంటున్నారు, అవి ఫలితం రావట్లేదు. ఇక్కడ
బుడింగన న్యాచురల్గా ప్రెగ్నెన్సీలు వస్తున్నారు. అవును సార్. భర్త కణాలతో భార్య గర్భసంచిలో. అవునవును సార్. వాళ్ళు మీ కణాలే కదా పెరిగాయి, అవును సార్. ఆవిడ గర్భసంచిలోనే కదా వచ్చింది. అవునవును సార్. మీ మేనరికం అడ్డుకోలేదు, మేనరికం హార్మోన్లు అడ్డం పడలేదు, ఏం పడలేదు సార్. ఆమె ఈ కణాలేమి ఇంప్రూవ్ అవ్వకుండా ఆగలేదు. అవును సార్. వాటి లోపాన్ని గుర్తించి దాన్ని సరి చేసాం. మెడిసిన్స్ కూడా నేను అంటే బయట మెడిసిన్స్ కంటే ఉమ్. ఈ మెడిసిన్స్ వల్ల మేము వాడుతున్న ఫీలింగే రాలేదు సార్ అసలు. ఉమ్. అంటే బయట మెడిసిన్స్ వాడుతున్నప్పుడు మాకు డిఫరెంట్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటి. ఉమ్. సో మీరు చెప్పారు అలా ఈ మెడిసిన్స్ వాడినప్పుడు ఏం ఉండదు, ప్రాబ్లం ఏమి ఉండదు, ఉమ్. సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావని చెప్పారు. అదే విధంగా మేము వాడుతున్నప్పుడు అసలు మెడిసిన్స్ వాడుతున్నట్టే అనిపించలేదు మాకు. సో అలానే మాకు పాజిటివ్ వచ్చేసింది. సో చాలా ఇవి హ్యాపీ ఏమీ కొత్తగా తయారు చేసిన మందులు కాదు, ఇంగ్లీష్ మందులు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న మందులే. కాబట్టి ఇవి మీకు ఏది అవసరం, ఏ బిళ్ళ అవసరం, ఏ బిళ్ళ ఎన్ని రోజుల్లో వాడాలి, ఏ డోసుల్లో వాడాలనేది మాత్రమే మనం చెప్పాం. అవును సార్. కొత్తదేం కాదు ఇది. అవును సార్. ఇవన్నీ ఇక్కడ ఉన్నవే. అవును సార్. నేను ఇంగ్లీష్ మందులే ఇస్తాను, నేనేం తయారు చేసినేమో. ఆ, డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్మ్లో ఉన్న మందులన్నీ ఆ, ఇక్కడ ఉన్నవే, అవును సార్. డాక్టర్ వైఎస్ బాబు తయారు చేసినవి కాదు. కానీ ఎవరికి ఏ బిల్ ఇవ్వాలనేదే మ్యాజిక్ ఇక్కడ, అవును సార్. ఎవరికి ఏ డోసు వాడాలన్నదే మ్యాజిక్ ఇక్కడ. అది ఏ ప్రాబ్లంకి ఎలా ఫిక్స్ చేయాలనేది అది చాలా correct గా సమస్య ఏంటి చెప్పారు. అనేది గుర్తించి దాన్ని సరి చేయటం. అవును సార్. ప్రపంచంలో మరి నువ్వు అన్ని చోట్ల తిరిగావు, అవును సార్. ఏ డాక్టర్ అయినా మీ ఇద్దరికి ఒకే బిల్ల వాడిచ్చాడా? లేదు సార్. మరి మీ ఇద్దరు 2 నెలల పాటు ఒకే బిల్ల వాడారు, అవునవును సార్. సేమ్ బిల్లలు. మీ ఆవిడ ఏం వాడిందో మీరు అదే వాడారు, అవును సార్. అవును కదా? అవును సార్. ఇద్దరు ఒకే టైప్ మెడిసిన్ వాడారు. అవును సార్. ఇద్దరికి టెస్టులు చేయించా నేను, అవునవును సార్. ఇద్దరికి బిల్లలు ఒకటే టైప్ బిల్లలు వాడిచ్చా, అవును సార్. కానీ రిజల్ట్ ఇద్దరికి వచ్చేసింది. ఎస్ సార్. అంటే చాలామంది అనుకుంటారు ఒకే బిల్లకి ఇటు వీరికణాలు ఎట్లా ఇంప్రూవ్ అవుతాయి, అటు భార్యకి అండాలు ఎలాగ ఇంప్రూవ్ అవుతాయి అని. డ్యామేజ్ చేసినోడు ఒకడే అయితే, విలన్ ఒకడే అయితే, విలన్ లేపేస్తే భార్యకి అండాల క్వాలిటీ పెరుగుద్ది, భర్తకి వీరికణాల క్వాలిటీ పెరుగుద్ది. ఆ విలన్ ఎవడు అక్కడ భార్యకి అండాలని డ్యామేజ్ చేస్తున్నాడు, ఇక్కడ భర్తకి వీరికణాలు డ్యామేజ్ చేస్తున్నాడు. విలన్నే లేపేస్తామనుకో మనం, అవును సార్. విలన్నే నీ శరీరంలో తొలగించామనుకో, ఎస్ సార్. ఇద్దరు ఇంప్రూవ్ అవుతారు. ఎస్ సార్. మీ బిడ్డను రాకుండా అడ్డుకుంటున్న శనిగాడు ఆడే, అవును సార్. ఆ శనిగాడిని తొలగిస్తే నీ బిడ్డ నీ పొట్టలోకి వచ్చేస్తాయి. ఎస్ సార్. అదే మనం చెప్తుంది. కాబట్టి అన్నీ ఉన్న అల్లు నోట్లో శనిలాగా కొన్ని ఉంటాయి, ఆ శనిగాడిని గుర్తించాలి, వాటిని తొలగించుకోవాలి. అప్పుడే మన బిడ్డ మన చేతిలోకి వస్తుంది అని చెప్పాము. అది నమ్మారు, విన్నారు. మధ్యలో చాలామంది శనిగాళ్ళు అడ్డం పడ్డారు. వీడియోలు చూసినప్పుడు వెళ్ళిపోవాలనిపిస్తుంది, రావాలనిపిస్తుంది, మధ్యలో శనిగాళ్ళు తయారవుతారు. అంత దూరం ఎందుకు? సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా, అంత దూరం అవసరమా అంటూ ఉంటారు, ఆపడానికి ట్రై చేస్తారు. ఎస్ సార్. మరి నువ్వు ఆగావనుకో ఇవాళ ఈ ఫలితం వచ్చేది కాదు. అవును సార్. నేను అంటే వేరే వాళ్ళ మాటలు ఏమైనా వినుంటే ఆల్రెడీ, సో వాళ్ళ మాటలు ఏం వినకుండా మేమిద్దరం డిసైడ్ అయిపోయాము, ఎవరేం విన్నా పట్టించుకోవద్దు, సో మనకేం తోచిందో అదే చేద్దాం అన్నట్టు వెళ్ళి వచ్చేసాము. ఇవాళ సక్సెస్ అయ్యాం సార్. అంతే. నాకు చాలా హ్యాపీ. అది ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు, అది వాళ్ళకి తెలియని బాధ మీకు తెలుస్తుంది కదా. మీ బాధ ఇది, మీరే సరి చేసుకోవాలి. ఎక్కడ మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది అనిపించిందో అక్కడికి రావాలి. ఎన్ని గుళ్ళు తిరగట్లేదు, ఎంతంత దూరం వెళ్ళట్లేదు, ఎన్ని ఊర్లు తిరగట్లేదు, ఎంతంత దూరాలు వెళ్ళట్లేదు రోజు మనం రకరకాల పనులకి. ఇది అంతకన్నా మించిన పని. ఒక బిడ్డని కంటే మాతృదేవత పితృదేవత అవుతారు, దేవుళ్ళు అయిపోతారు. దేవుళ్ళు అయ్యే పని ఒకసారి వస్తే ఏమైంది, ఒకసారి వచ్చారు మీరు, మళ్ళీ వాళ్ళు వచ్చారు. అవును సార్. మధ్యలో మెడిసిన్ అంతా కొరియర్ పెడుతున్నాం, కొరియర్లోనే తీసుకున్నాను సార్. కొరియర్ పెడుతున్నాం, రిపోర్ట్స్ అన్నీ కొరియర్లో పంపిస్తున్నాం. మధ్యలో మెడిసిన్ ఎలా వాడాలనేది టెలికాలర్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఒకవేళ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అంటే ఏ టెస్ట్ చేయించుకోవాలి, ఏం స్కాన్ తీయించుకోవాలనేది వాట్సాప్లోనే మేము ప్రిస్క్రిప్షన్ పెడుతున్నాం. అక్కడ డాక్టర్ దగ్గరే టెస్ట్ చేయించుకుని, అక్కడ డాక్టర్ దగ్గరే స్కానింగ్ తీసుకుని ఆ రిపోర్ట్స్ మాకు పెడితే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుద్ది అనేది టెలికాలర్ ద్వారానే చెప్పాం. అవును సార్. అన్నీ అయిపోయిన తర్వాత భార్య రావక్కర్లేదు, భర్త వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళండి. ఆవిడ ప్రెగ్నెన్సీ పోద్దామనే భయంలో ఉంటుంది కాబట్టి, భర్తకి పోయే ప్రెగ్నెన్సీ ఏమీ లేదు కాబట్టి భర్తను వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళమన్నాం. ఇందుట్లో ఏముంది ఇబ్బంది? నువ్వు అక్కడ నువ్వు దగ్గరలో అయితే ఎన్నిసార్లు తిరిగావు, నెలలో బోల్డ్ సార్లు తిప్పారు, మీకు బోల్డ్ ఇంజక్షన్లు పొడిచారు, చాలా సార్లు స్కానింగ్లు అని తిప్పారు. ఏమన్నా ఉందా? 3 నెలల్లో ఏమీ లేదు ఇక్కడ చేసింది, జస్ట్ మందులు. ఆ మందులు కూడా కొరియర్లో పంపించాం, ఎలా వాడాలో ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేసాం, అయిపోయింది. వాడుకుంటూ ఉన్నారు, అయిపోయింది. చాలా సింపుల్ ఫార్ములా, డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. మీ తాతల్లాగా ముత్తాతల్లాగా జేజిమ్మల్లాగా డజన్లు కనొచ్చు, ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా. మేనరికం అనే మాటే లేదు. ఏ మేనరికం లేని వాళ్ళకి పిల్లలు పుట్టలేదు అంటున్నారు, మేనరికం ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టలేదు అంటున్నారు.
అంటే మరి బయట కారణం ఏంటి? మేనరికం కాదుగా. మైనరికం అడ్డు కాదనేసి నాకు ఇప్పుడు అర్థమైంది సార్. అంటే మేనరికం ఉంటే పిల్లలు పుట్టలేదంటే మేనరికం లేని వాళ్ళకి ఎందుకు పుట్టట్లా? అవునవును సార్. వాళ్ళకి నీకు ఇద్దరికి అడ్డం పడింది క్రిములే. ఎస్ సార్. అది తొలగించుకుంటే మేనరికం ఉన్నా పిల్లలు పుడతారు, మేనరికం లేకపోయినా పిల్లలు పుడతారు. ఎస్ సార్. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? ఒకవేళ ఇదే క్రిములు మళ్ళా బిడ్డని, ఇదే హార్మోన్లు ఆ బిడ్డని డ్యామేజ్ చేస్తాయి. ఆ లోపం ఉంది కదా, ఆ క్రిముల పద్మవ్యూహంలోనే ఇప్పుడు బిడ్డ ఉంది. ఇప్పుడు నేను మెడిసిన్ ఇవ్వకుండా వదిలేశాను అనుకో, అక్కడ డాక్టర్లకి ఈ క్రిముల పద్మవ్యూహం తెలియదు, మళ్ళీ బిడ్డని డ్యామేజ్ చేస్తాయి. అప్పుడేమంటారు? మళ్ళా మేనరికం అమ్మా అందుకే పోయింది. మరి మేనరికం లేని వాళ్ళకి ఎందుకు అబార్షన్లు అవుతున్నాయి? మేనరికం లేని వాళ్ళకి ఎవరికి అబార్షన్లు అవ్వట్లేదా? మేనరికం లేని వాళ్ళకి ఎవరికి అవకరాలు రావట్లేదా? వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి? మేనరికం కాదు ఇక్కడ సమస్య, క్రిములు, హార్మోన్లు. ఇవి ఉంటే ప్రెగ్నెన్సీ రాదు, వస్తే నిలబడనివ్వదు. ఒకవేళ నిలబడితే అవకరాలు కలిగిస్తుంది, బిడ్డను ఏదో ఒక రకంగా డ్యామేజ్ చేస్తాయి అని మనం చెప్పాం. ఈ క్రిములు, హార్మోన్లు సరి చేసుకుంటే మేనరికం ఉన్నా పిల్లలు పుడతారు, మేనరికం లేకపోయినా పిల్లలు పుడతారు. మనందరం చుట్టాలమే, ఎస్ సార్. నువ్వు నేను కూడా చుట్టమే. ఎట్లా? మనమందరం యాడమ్ అండ్ ఈవ్ నుంచే పుట్టాం. ఎస్ సార్. యాడమ్ అండ్ ఈవ్కి పుట్టిన అబ్బాయికి అమ్మాయి పెళ్లి చేసుకుంటే పుట్టాం. ఎస్ సార్. సొంత అన్న చెల్లెలు కలిస్తే పుట్టిన వాళ్ళం మనమంతా. ఎక్కడి నుంచి పుట్టాం? మనందరం కూడా రిలేటివ్సే, డిస్టెంట్ రిలేటివ్స్. ఇంకెక్కడ మేనరికం? మరి అందరూ ఎలా పుట్టాం మనమంతా? సో ఇప్పుడు కూడా పుడతారు అని నేను చెప్పాను. ఆ రోజు మీకు నమ్మశక్యం కాలేదు, ఈరోజు అయింది. ఎస్ సార్. మరి చాలామంది అంటారు మనకి జీన్స్ వల్ల ప్రాబ్లం వచ్చింది అని అంటూ ఉంటారు. జీన్స్ కాదు ఇక్కడ కారణము. మనం కరోనాతో చచ్చిపోవాలంటే మన ముత్తాత కరోనాతో చచ్చిపోవక్కర్లేదు, మన తాత కరోనాతో చచ్చిపోతేనే మనం కరోనాతో చచ్చిపోము. వాళ్ళకి లేవు అసలు ఆ క్రిములు. మనకి ఈరోజు వచ్చి మన అండాలని, వీర్యకణాలని డ్యామేజ్ చేస్తున్న క్రిములు మన తాతలకి ముత్తాతలకి లేవు. మనకి వీర్యకణం డ్యామేజ్ అవుతుంది, అండం డ్యామేజ్ అవుతుంది, కొత్తగా వచ్చిన క్రిములు ఇవి. ఆ కాలంలో ఇవి లేవు కాబట్టి వాళ్ళు డజన్లు కన్నారు. మనకు వచ్చినాయి, మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం తొలగించుకోవాలంటే. ఆ కాలంలో మన తాతలు ముత్తాతలు బ్రహ్మాండమైన ఆహారం తిన్నారు, కలుషితం లేని ఆహారం, పశువుల ఎరువులతో తయారు చేసిన బయో ఫెర్టిలైజర్స్. ఇప్పుడు కెమికల్స్, ఎరువులన్నీ కెమికల్స్. ఆ కెమికల్స్తో తిన్న ఆహారం మనం తినటం వల్ల మన అండాల్లో బుడగలు వచ్చేస్తున్నాయి, నీటి బుడగలు, హార్మోన్లు సెగలు వచ్చేస్తున్నాయి, హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అయిపోతున్నాయి. అలాగే భర్తకి వీర్యకణాలు డ్యామేజ్ అయిపోతున్నాయి ఆ కెమికల్స్ వల్ల. మరి ఇప్పుడు ఏం చేయాలి? వాటిని సరిచేయాలి, ఆహారాన్ని మార్చుకోవాలి. ఎస్ సార్. ఆహారం విషయంలో జాగ్రత్త పడడానికి ఒక బుక్ ఇచ్చాం, అవును సార్. మీరు అమ్మా నాన్న కాగలరు. ఎస్ సార్. దాంట్లో ఏం తినాలి ఏం తినకూడదు చెప్పాం. అవును సార్. అలాగే ఎలా వండుకోవాలనేది ఎక్కటి హబ్, F4 హబ్ ఛానల్స్లో 480 వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోల ద్వారా మనం అవి చక్కగా ఆరోగ్యకరంగా మరి మీరు హెల్తీగా వండుకుని తినే విధానం కూడా మన వంట లెక్క దాంట్లో మీకు చెప్పారు. ఎస్ సార్. అవి తెలుసా వంట లెక్క ఎవరో నీకు ఇప్పుడన్నా అర్థమైందిగా? మేడం గారు మేడం గారు అమ్మాయి నీకు వచ్చేసింది కాబట్టి అర్థమైపోయింది. నేను చూశాను సార్. అవి అంటే నా వైఫ్ కూడా చూస్తుండేవారు. ఇలా చూసుకుంటా అవి కొన్ని వంటలు చేసుకుంటా అలా అవును, తింటూ, తినాలి. ఆరోగ్య జాగ్రత్తలు పాటించాం సార్ మేము కూడా. మీరు చెప్పినట్టుగానే ఆ బుక్ చదువుకుంటా, నాకు టైం లేకున్నా నేను డ్యూటీకి వెళ్ళిపోయినా కూడా ఆమె చూసుకుంటా కొంచెం నాకు ఇలా ఇలా వండి పెట్టడం కానీ అలా చెప్పేది. అవును, వంట లెక్క మా ఆవిడ పావని మేడం అక్కడ వీడియోల రూపంలో మీకు వంటలు చూపించారు. మీ డాక్టర్ బాబుగా నేను, ఆవిడ వంట లెక్కగా ఆవిడ, మీ జీవితంలో కార్తీక దీపాలు వెలిగించడానికి మేము ప్రయత్నిస్తాం. మీరు ఫాలో అవడమే. సో వంటలు చేసుకుని తినమన్నాము, చక్కగా ఏం తినాలి ఏం తినకూడదు అనేది బుక్కుల్లో ఇచ్చాం. ఆ బుక్ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇస్తున్నాం. అలాగే వండుకునే విధానం ఏమో యూట్యూబ్లో చెప్పాం. అన్ని రకాల వంటలు ఉన్నాయి దీంట్లో. చికెన్లు, మటన్లు, ప్రాన్లు, ఫిష్లు, బీరకాయలు, సొరకాయలు, దోసకాయలు, అన్నీ పచ్చళ్ళు. ఇవన్నీ తిన్న తర్వాత అరగడానికి, జాడించి కొట్టడానికి మద్రాస్ సాంబార్, టమాటా రసం, ఇవి కూడా ఉన్నాయి దాంట్లో. అదేంటండి చికెన్ తినొచ్చా, మటన్ తినొచ్చా, ఇలా మందికి బోల్ డౌట్లు. వేడి కదా, బయట అలా చెప్తున్నారు. వాళ్ళు చికెన్ తింటున్నారు, పిల్లలకి అంటున్నారు, మనల్ని తినొద్దు అంటున్నారు. మరి వాళ్ళ పిల్లలు పక్కింటి వాళ్ళ పిల్లలా? చెప్పాలి వాళ్ళు. సో ఇక్కడ గుర్తుంచుకోండి, మనం చైనా వాడు చికెనే కాదు, మిడతలు, పాములు, కప్పలు, మండ్ర గబ్బలు కూడా తింటున్నాడు, గబ్బిలాలను కూడా జ్యూస్ చేసి తాగుతున్నాడు పిల్లలు ఉన్నారు. అలాగే ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు, ఆకులు, అలములు, కాయలు, కందమూలములే తింటున్నారు, వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు.
అలాగే అడుక్కునేవాడు పచ్చడి మెతుకులే తింటున్నాడు, దడదడలాడేస్తున్నాడు, నలుగురిని కంటున్నాడు, 4 వీధుల్లో నలుగురు అడుక్కోవడానికి. మరి ఆయనకి పిల్లలు ఉన్నారు అంటే ఇక్కడ ఏంటి అర్థం? తినే ఆహారంలో మనకి ముడిసరుకు అందాలి, వీర్యకణము అండము తయారవడానికి అవసరమైన ముడిసరుకు అందాలి. అది వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా, ఫ్రూట్స్ అయినా కాయలు కందమూలములైన వాటి నుంచి అందాలి. ఏటిల్లో ఎక్కువ ఉంటుంది, ఏటిల్లో తక్కువ ఉంటుంది చూసి మనం ఉన్న వాటిని వీర్యకణము అండము తయారవడానికి అవసరమైన ముడిసరుకు ఉన్న ఆహారం పెంచుకోవాలి. మనకి వీర్యకణము అండము తయారవడానికి హెల్ప్ చేయని ఆహారాన్ని తగ్గించుకోవాలి. అది మనం చెప్పాం. ఇలా ఫాలో అవ్వండి, మీకు ఆటోమేటిక్గా మీ వీర్యకణం చక్కగా తయారవడానికి అవసరమైన హార్మోన్లని మేము టెస్ట్ల ద్వారా చూసి వాటిని సరిచేస్తాం. అలాగే మీ వీర్యకణాన్ని అండాన్ని డ్యామేజ్ చేసిన క్రిముల్ని మేము అరికడతాం. ఎందుకంటే ఆ క్రిములు సర్పదోషం నాగదేవత దోషం లాగానే క్రిములు కూడా మనల్ని అడ్డం పడతాయి. వీర్యకణాన్ని డ్యామేజ్ చేస్తాయి, అండాలను డ్యామేజ్ చేస్తాయి, బిడ్డ పుట్టకుండా చేస్తాయి. ఒకవేళ బిడ్డ పుట్టినా బిడ్డను అబార్షన్ చేసేస్తాయి. వ్యవసాయంలో విత్తనం లాగా విత్తనాన్ని తప్పల బుచ్చులు చేస్తాయి, కౌంట్ పడిపోద్ది, లో కౌంట్, 0 కూడా అయిపోవచ్చు, మొత్తం మింగేస్తాయి. మరి అదే పురుగును తొలగిస్తే మళ్ళీ మీ వీర్యకణం మీకు చక్కగా పెరుగుద్ది, మీ వీర్యకణం మీకు బతుకుద్ది, నిలబడిద్ది. అలాగే లోపల ఉన్న బిడ్డను కూడా డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తాయి పురుగులు. ఆ పురుగులు డ్యామేజ్ నుంచి కాపాడుకోవాలి, లేకపోతే బిడ్డ కూడా నిలబడదు. అబార్షన్, పైరు వచ్చినా కూడా పంట వచ్చినా కూడా చీడా పీడా పెట్టి పైరు నాశనం చేసేస్తాయి పురుగుంటే. అందుకనే పంట చేతికి రాకుండా అడ్డం పడతాయి. కాబట్టే మనం ఈ పురుగుని లేకుండా కాపాడుకోవడానికి ఆయన రమ్మన్నాం ఇక్కడికి. అదే పురుగు నుంచి బిడ్డని కాపాడాలి. ఆ పురుగులకు పద్మవ్యూహం తెలిసింది ఈ డాక్టర్ ఒక్కడే, ప్రపంచంలో ఏ డాక్టర్ చెప్పట్లని. అందుకే ఎక్కడ రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ వస్తాయి. ఎన్ని ఐవీఎఫ్లు పోనీ ఇక్కడ ప్రెగ్నెన్సీలు న్యాచురల్గా వస్తాయి. డోనార్లకు వెళ్ళండి, బయట రాకపోవచ్చు, ఇక్కడ న్యాచురల్గా భర్త కణాలతో భార్య గర్భసంచితో ప్రెగ్నెన్సీలు వస్తాయి. సిస్టులు ఉన్నా వస్తాయి, గెడ్లు ఉన్నా వస్తాయి, పీసీఓడీలు ఉన్నా వస్తాయి, ఏఎంహెచ్ లో అయినా వస్తాయి, ఏఎంహెచ్ హైనా అయినా వస్తాయి, వెరికోజీలు ఉన్నా వస్తాయి, పీసీఓడీలు ఉన్నా వస్తాయి. ఆపరేషన్ లేకోకుండా, ఐవీఎఫ్ లేకోకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీలు వస్తాయి. కారణం ఏంటంటే ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణమైన క్రిములని, హార్మోన్లని మనం గుర్తిస్తున్నాం, వాటిని సరిచేస్తున్నాం. అంతేగాని మసి పూసి మారేడికాయ చేసి ఏదో ఒక రకంగా దాన్ని మడతేసి బిజినెస్ చేయడానికి ట్రై చేయట్లేదు. ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం. అందుకే అక్కడ వ్యవసాయ పంటలు ఎలా పడతాయో ఇక్కడ కూడా కడుపు పంటలు వస్తున్నాయి. ఇప్పుడు మీకు అర్థమైంది. ఆ రోజు నమ్మశక్యం కాలేదు, ఏదో కొద్దిగా నమ్మి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు అందరూ రకరకాలుగా అనుకునేటప్పటికి, అంటే ఐవీఎఫ్లు పోయిన వాళ్ళు, మాకు ఐవీఎఫ్ పోయింది ఇక్కడ వస్తుందా, ఏదో మాకు డౌట్గా ఉంది, ఇలాంటివి వింటూ ఉంటే వాళ్ళు డౌట్ పడ్డారు కానీ వాళ్ళు వెళ్ళా. వాళ్ళు వచ్చారు, బట్ కొంతమంది ఇట్లా మాట్లాడుకుంటే విన్నా సార్. మరి నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అదే సైతాన్. అయితే నిలబడాలి. నేనైతే మేమిద్దరం పక్కా డిసైడ్ అయ్యాం సార్. నిలబడ్డారు కాబట్టి వాళ్ళు పొందారు. ప్రతి అడుగు మిమ్మల్ని లాగడానికి ట్రై చేస్తుంది సైతాన్. ముందు వీడియో చూపిస్తున్న దేవుణ్ణి నమ్మనీవృతం. ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నాడు దేవుడు? కొన్ని లక్షల వీడియోలు ఉన్నాయి, అయినా కూడా మా వీడియో మీకు కనపడింది అంటేనే అర్థం దేవుడు దయ నీ మీద కలిగిందని అర్థం. నీ బాధ తీర్చడానికి ఒక దారి చూపిస్తున్నాడు, అది అర్థం చేసుకుని రావాలి. రాలేకపోతే ఆయన చేయగలిగేది ఏం లేదు. దేవుడైనా దారి చూపిస్తాడు తప్ప దేవుడు నీకు బిడ్డనివ్వలేడు. వైద్యో నారాయణో హరి అనే ఈ వైద్యుడు ద్వారా ఆయన బిడ్డని అందే ఏర్పాటు చేస్తాడు. అది అర్థం చేసుకుని నువ్వు ఉపయోగించుకోవాలి అవకాశాన్ని. ఇక్కడ కూడా అంతే, మధ్యలో సైతాన్ వచ్చి లాక్కుపోవడానికి ట్రై చేస్తుంది. అది లాక్కుపోయిద్ది, ఐవీఎఫ్ సెంటర్కి అప్పచెప్తుంది, పొట్టల్లోనూ మానవులోనూ సూదులేసి గుచ్చెత్తుంది, నరక యాతన పెడుతుంది. ఇల్లంతా గుల్ల, ఒళ్ళంతా గుల్ల, డబ్బులు గుల్ల, మరి మానసిక ఆవేదన, ఏడుపులు, భర్తకి ఏడుపులు, భార్యకి ఏడుపులు, మొత్తం అశాంతి. అయితే బయట కామెంట్సే చాలా బాధిస్తాయి సార్. నేను ఇప్పుడు నాకనే కాదు అందరికీ ఉంటుంది ఆ బాధ. కానీ ఈ 2 ఇయర్స్లో నేను చూసిన కొన్ని ఇబ్బందులు, మా వైఫ్ చూసిన ఇబ్బందులు కానీ అవి తలుచుకుంటే అప్పుడప్పుడు చాలా బాధిస్తూ ఉంటుంది. అది అందరికీ ఉంటాయి. కొంతమంది ఎలా అంటే కావాలని అడుగుతారు సార్, కావాలని గుచ్చి ఆమెను అడగడము, నన్ను అడగడము, ఇట్లా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడదాంలే అన్నట్టు చూస్తారు. అంతే, మనిషి అనేటోడు వాడికి లిమిట్స్ ఉండవు, ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడదామని చూస్తాడు. ఆ ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడి ఉంటారు. అదే ఇబ్బందులు తొలగించుకోవాలంటేనే బెటర్ అని నేను అనుకుంటున్నాను. మీరందరూ డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయ్యి మంచిగా పిల్లల్ని పొందగలిగితే అది చాలా హ్యాపీ.
ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అందరూ అంటే మా ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉందంటే ఇప్పుడు 2 ఇయర్స్‌లో ఒక్కొక్కళ్ళు మా సిస్టర్స్ గానీ, మా పేరెంట్స్ గానీ ఇబ్బంది పడ్డది చాలా ఎక్కువ సార్ అది. ఘోరం అంటే ఒక్కొక్కళ్ళు చెప్పుకుంటా ఏడ్చేవాళ్ళు నాకు. మా అక్క మా అక్క వాళ్ళు గూడా. సో, అంటే ప్రతి మనిషి ఇలా అడగడము, ఇది ఏదో ఒక విధంగా అడుగుతా ఉంటాం, బాధపడటం చాలా ఇబ్బందిగా ఉండేదది. అది నాకు నేను 2 ఇయర్స్‌లోనే ఇలా ఇబ్బంది పడుతున్నా అంటే, ఒక్కొక్కళ్ళు ఒక 20 ఇయర్స్, 25 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో అనేసి అప్పుడప్పుడు నేను ఆలోచిస్తుంటా. అది అసలు లిమిట్‌లెస్ అది. అది. అందుకే మీకు వీడియో ఇమ్మనేది ఎందుకంటున్నామంటే, ఇప్పుడు ఇంట్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు ఎవరు మీకు తోడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నీ తండ్రి అయిన దేవుడు మీకు సాక్షాత్తు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండి ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. లేకపోతే ఎక్కడ మీరు, ఎక్కడ నేను. ఎన్ని వందల కిలోమీటర్ల దూరం ఉంది. అవును సార్. అయినా నేను మరి నా దగ్గరికి తీసుకొచ్చింది ఎవడు? సాక్షాత్తు నీ తండ్రి అయిన దేవుడు తలుసుకోకపోతే మీరు ఇక్కడికి రారు. ఆయన లాక్కు రాకపోతే మీరు ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు. అవును సార్. మరి అలా లాక్కొచ్చాడంటే దేవుడే మనకు తోడుగా ఉన్నప్పుడు యెస్ సార్. మనం ఎందుకు భయపడాలి? అవును. ధైర్యంగా మన పని మనం పూర్తి చేయాలి. యెస్ సార్. పూర్తి చేస్తే ఎవరైతే తిట్టారో, ఎవరైతే అరిశారో, ఎవరైతే కరిశారో వాళ్ళందరూ నోట్లన్నీ మూత పడతాయి, ప్లాస్టర్లు పడిపోతాయి. మీరు వేయక్కర్లు వాళ్ళే వేసుకుంటారు. మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా రోజు మన జీవితంలో. ఒకసారి ఓడిపోయారంటే ఆయన ఎన్ని రకాలుగా మాట్లాడతారు. మళ్ళీ అదే గెలిచి వ్యక్తి వచ్చాడు అనుకోండి, మళ్ళీ నోరులు ఏమవుతాయి? అయ్యే మూతలు పడతాయి. అందుకని ఓటమి అనే దాన్ని మీరు భయపడకండి. ప్రతి నెల రాగానే బాధ అనిపిస్తుంది. కానీ దాని బాధను నివారించుకోవడానికి దేవుడు చూపిన మార్గంలో వెళ్ళాలి. యెస్ సార్. అవమానాలకి కుంగిపోయి ఆవేదనతో దిగాలు పడిపోతే ఉపయోగం లేదు. అవును సార్. దేవుడు చూపించిన మార్గంలోకి వచ్చి ఆ మార్గంలో మీరు ప్రయత్నిస్తే సంతానం పొందొచ్చు. అవును సార్. ఇది ఒకరు ఇచ్చేది కాదు, మీరు తెచ్చుకోవాలి. అవునవును సార్. దేవుడు దారి చూపిస్తాడు అంతే. నీ తండ్రి ఏం చేస్తాడు? దారి చూపిస్తాడు. సరైన గురువు దగ్గర నిన్ను పెడతాడు. నువ్వే చదువుకోవాలి, నువ్వే పాస్ అవ్వాలి. నీ తండ్రి కాదు రాసేది పరీక్ష. మీ తండ్రి ఎట్లా ఇస్తాడు నీకు బిడ్డని? నీ బిడ్డని నువ్వు మాత్రమే సాధించాలి. నువ్వు నీ భార్య ఇద్దరు కొట్టుకోకుండా, తిట్టుకోకుండా ప్రేమగా ఉంటే ప్రేమ ఫలమైన బిడ్డ మీ చేతిలోకి వస్తుందని చెప్పాను ఆ రోజు. యెస్ సార్. 2 గంటలు కూర్చోబెట్టి అందుట్లో గంట సేపు చెప్పింది మీ భార్యాభర్తల బంధం గురించి. అవునవును సార్. అర్థమైంది అప్పుడు? అవును సార్. భార్యాభర్తలు కలిసి ఉంటే ఎంతైనా సాధించవచ్చు అని. అవునవును సార్. అన్నీ అదే కలిసిమెలిసి ఉండాలి, గొడవలు ఉండొద్దు, ఇది అది అనేసి సంతాన చెప్పారు. దీక్ష కూడా చేయించమన్నాను. అవును సార్. సరే, అట్లా మీకు ఎన్నో రకాల చిట్కాలు చెప్పాం. ప్రపంచంలో మిగతా డాక్టర్ల దగ్గర రాంది, యెస్ సార్. ఐవీఎఫ్ సెంటర్ల దగ్గర రాంది, యెస్ సార్. ఆపరేషన్ల సెంటర్లో రాంది, యెస్. ఇక్కడ ఏమీ లేకపోయినా ఎందుకు వస్తుంది న్యాచురల్ కంటే డాక్టర్ వైఎస్ బాబు వేరు, మ్యాజిక్. మిగతా ప్రపంచం అంతా వేరు. యెస్ సార్. ఇక్కడ చెప్తున్న విధానమే డిఫరెంట్ విధానం. అవును సార్. ఈ మెడిసిన్ అంటే ఫార్ములా అయితే చాలా అంటే మంచి ఫార్ములా సార్ ఇది. అందరి ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేస్తుందని నేను అనుకుంటున్నా. అందరు డాక్టర్లు మెడికల్ షాప్లో ఉంటాయి ఈ మందులు, ఎస్ సార్. కాకపోతే నీకు ఎవరు కదా, అది ప్రాబ్లం. ఎస్ సార్. ఆ ఏ మందు ఎవరికి వాడాలో తెలియదు కదా, అది ప్రాబ్లం. అవును సార్. ఈ లేని మందులు కాదు, ఇవి సృష్టించిన మందులు కాదు, ఉన్న మందులే. ఎవరికి ఏది ఇవ్వాలో తెలియదు, అది ప్రాబ్లం అవును సార్. డాక్టర్స్ దగ్గర. ఈ క్రిములు లేవా, కానీ ఏ క్రిములు అనేది దాని గురించి ఎవరన్నా డాక్టర్ మాట్లాడారా? ఇప్పటివరకు ఎవరు చెప్పలే మీకు. ఎస్ సార్. ఆ క్రిములకి ఇద్దరికి బిల్లలు వాడిచ్చారు ఎక్కడన్నా? లేదు సార్. నీ సంచి నీతికే, మీ ఆవిడ బస్తా మీ ఆవిడకే. అవునవును. ఎవరు బస్తా ఆల్దే, ఎవరు సంచి ఆల్దే. ఎస్ సార్. ఏం ఉపయోగం? అవును సార్. మందుల షాప్ బలం పుంజుకుని తప్ప నీకు వచ్చిన ఉపయోగం లేదు. అవును సార్. ఇద్దరికి ఒకే మందు పెట్టి ఇద్దరు ఒంట్లో నుంచి ఆ క్రిముల కీటకాలను తోలి పాడేశాను, అవును సార్. హార్మోన్లు సరిచేశాను. జస్ట్ 3 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చేసింది. అవును సార్. అవునా? ఎస్ సార్. కాబట్టి అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరందరూ తెలుసుకోవాల్సింది అదే. బాధపడుతున్నాము అని చెప్పి బాధపడితే ఉపయోగం లేదు. మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినా బాధ పెడతానే ఉంటారు. రేపు బిడ్డ పుట్టినా అది మగపిల్లాడు ఆడపిల్ల అంటారు. ఒకవేళ మగపిల్లాడు పుట్టాడంటే ఎరుపా తెలుపా నలుపా అంటారు. ఒకవేళ ఆడికి తెల్లగానే పుట్టాడంటే ఆ నెత్తి మీద ఎంట్రుకులు ఉన్నాయా లేవా అంటారు. ఒకవేళ ఎంట్రుకులు కూడా ఉన్నాయి అంటే ఇంకోటి చెప్తారు. వాళ్ళు అంటూనే ఉంటారు, అనేవాడు అంటూనే ఉంటాడు. వాళ్ళ గురించి మీరు మాట్లాడటం, వాళ్ళ గురించి మీరు తగాదాల పడటం, వాళ్ళ గురించి మీరు ఆలోచించడం మానేసి మీ శరీరంలో మీకు ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డుకుంటుంది ఏమిటి? అది సరైన వైద్య గురువుని గుర్తించి సరైన వైద్య గురువు చెప్పిన దారిలో నడిస్తే మీకు ప్రెగ్నెన్సీలు వస్తాయి. అంతే తప్ప ఆపరేషన్లు చేయించుకుంటే, ఐవీఎఫ్లు చేయించుకుంటే వస్తాయి అనేది మీ భ్రమ. ఎందుకంటే నేను ముందే చెప్పా, మన తాతలు ముత్తాతలు బామ్మలు జేజములు ఒక్కొక్కరు 1/2 డజన్లు డజన్లు కన్నారు. ఎలా? ఒక్క ఐవీఎఫ్ లేదు, ఎస్ ఒక్క ఆపరేషన్ లేదు, న్యాచురల్ రూట్లోకి అన్నారు. ఎస్ సార్. మనదే న్యాచురల్ రూట్. అవును సార్.
అవన్నీ ఐవీఎఫ్లు ఆపరేషన్ల రూట్లు. అవును సార్. మిగతా డాక్టర్లు ఎందుకు సాధించలేకపోతున్నారు, డాక్టర్ వైఎస్ బాబు ఎందుకు సాధిస్తున్నాడంటే డాక్టర్ వైఎస్ బాబుది న్యాచురల్ రూట్. ఇక్కడ వ్యవసాయం జరుగుతుంది, అక్కడ వ్యాపారం జరుగుతుంది. వ్యాపారం చేసిన డాక్టర్ గారికి డబ్బులు వస్తాయి. ఐవీఎఫ్ చేస్తే ఎవరికి గ్యారంటీ? 100% డబ్బులు డాక్టర్ గారికి వస్తాయి. నీకేది గ్యారంటీ? నీకే గ్యారంటీ లేదే. అది మనం చెప్పేది. కాబట్టి మిగతా హాస్పిటల్ అంతా ఐవీఎఫ్లో ఆపరేషన్ల రూట్ను వదిలేసి న్యాచురల్ రూట్లో ట్రై చేయండి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండండి, మీ ఇద్దరు సంతానం పొందగలుగుతారు. సరైన గైడెన్స్లో, సరైన విధానంతో, సరైన మందులు వాడుకుంటే మీ శరీరంలో ఉన్న చిన్న చిన్న రుగ్మతలకి మందు మాకులతోనే సరి చేసుకుని బిడ్డని న్యాచురల్గా పొందొచ్చు. అది కాబట్టి ఇక్కడ కావాల్సింది ఫ్యామిలీ డాక్టర్, ఎంపతి ఉన్న డాక్టర్. అదొక్కటే మీరు పట్టుకోవాలి. అది పట్టుకోవాలంటే నీకు దేవుడు సాయం కావాలి. సరైన గురువు దొరకాలంటే, ఎవడో దొంగ గురువు ఎవడో మంచి గురువు తెలియాలంటే దేవుడు సాయం కావాలి. దేవుడు ద్వారా నీకు ఈ వీడియో నీకు దొరికింది అంటేనే, నీకు కనిపించింది అంటేనే, నీకు స్నేహితుడి ద్వారా, బంధువుల ద్వారా తెలుస్తుంది. తెలిసిన దాన్ని మీరు అనుసరించాలి, ఆ మార్గంలో నడవాలి. నమ్మావు కాబట్టి 3 నెలలు గట్టిగా నిలబడ్డావు కాబట్టి ఈరోజు వచ్చింది ప్రెగ్నెన్సీ. ఎక్కడ జారిపోతే అక్కడే పోయింది. అవును సార్. ఓకే, ఆ రోజు మాట అంటే ఇద్దరం గట్టిగా అనుకున్నాం కాబట్టి నమ్మేసి ఈరోజు హ్యాపీగా ఉన్నాం. వెరీ గుడ్. ఏది ఏమైనా కూడా నరేష్, అఖిల గారు చక్కగా ప్రెగ్నెన్సీ పొందారు. పొందటమే కాకుండా ముందుకొచ్చి మరి మీలో కూడా ధైర్యం కలగాలి, వాళ్ళకిలాగానే మీరు కూడా ప్రెగ్నెన్సీ పొందటంలో ఆ దేవుడు సాయం ఉండాలి అని చెప్పి వాళ్ళు లాభం పొందారు. అదే లాభం మీకు కూడా కలగాలని ముందుకొచ్చి వీడియో ఇచ్చారు. వారికి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. తొందరలోనే చక్కగా మళ్ళా 1 నెలలో మీరు ఈ మందులన్నీ అయిపోయాక అక్కడ స్కానింగు, థైరాయిడ్ చెప్పాను, ఈ టెస్టులు చేయించి మళ్ళీ నాకు వస్తే మళ్ళీ నేను మందులు ఇస్తా. ఇట్లా బిడ్డ మనం ఇప్పుడు చాక్ వచ్చింది, హార్ట్ బీటు, పేటల్ పాటు, తర్వాత అవకరాలు ఇవేమీ లేకోకుండా 5 నెలల వరకు నేను సపోర్ట్ చేస్తాను. ఈ 5 నెలలు అయిన తర్వాత మీరు అక్కడే వాడుకోవచ్చు, అక్కడే మీరు డెలివరీ అయిపోవచ్చు. మధ్యలో ఏదైనా ఇబ్బంది వచ్చినా మీకు మేము ఫోన్ కాల్ ద్వారా అందుబాటులోనే ఉంటాం. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మీరు మాకు కాల్ చేయొచ్చు. ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్. మందులు